నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి ధరణి కమిటీతో ఇవాళ భేటీ కానున్న సీఎం రెవెన్యూ మంత్రి గ్యాస్ రాయితీ లబ్ధిదారులకు నగదు బదిలీకే నిర్ణయం 40 లక్షల మంది మహిళల్ని అర్హులుగా గుర్తించిన సర్కార్ నేడు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం రాష్ట్రంలో 10 సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఢిల్లీ చెలోపై ఈ నెల 29న రైతు సంఘాల నిర్ణయం నేడు కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు మేడారం మార్గంలో భారీగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ జామ్ తో భక్తులకు తప్పని ఇక్కట్లు జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏలో భవన నిర్మాణ అనుమతులపై విజిలెన్స్ విచారణ జరపనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్లను, మున్సిపాలిటీలకు గ్రూప్ 1 అధికారులను కమిషనర్లుగా నియమించాలని సీఎం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్కు వచ్చే 50 ఏళ్లకు మంచినీటి అవసరాలపై ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. మెట్రో రైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏలో భవన నిర్మాణాలకు ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలిపై సుమారు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన చాలా దస్త్రాలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో లేకుండా ఇష్టారీతిన అనుమతులు ఇచ్చారన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు స్పష్టంగా ఉండాల్సిందేనని, ఆన్లైన్లో లేని వాటి జాబితా తయారు చేయాలని సీఎం ఆదేశించారు. హెచ్ఎండీఏ వెబ్సైట్ నుంచి చెరువుల వివరాలు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3500 చెరువుల డాటా ఆన్లైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురికాకుండా చెరువుల వద్ద వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉదయమే కాలనీల్లో పర్యటించని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుర్చీల్లో కూర్చునే పోస్టులు కావాలంటే వేరే ఇస్తామన్నారు. హైదరాబాద్లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో వీడియో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టీ యుటిలిటీ టవర్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీధి దీపాల వ్యవస్థ మెరుగుపరచాలని చెప్పారు. పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ సెక్టార్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరానికి మంచినీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. స్థానిక చెరువులను స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించుకోవాలన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న చెరువులను క్లస్టర్లుగా విభజించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ కు వచ్చే 50 ఏళ్ల తాగునీటి అవసరాల కోసం ప్రణాళికలు రచించాలని అధికారులకు సీఎం తెలిపారు. హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. మెట్రో రైలు కొత్త మార్గాలకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం తెలిపారు. హైదరాబాద్ లో ఏమైనా ప్రారంభోత్సవాలు ఉంటే వారంలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 85 మున్సిపాలిటీల్లో కమిషనర్లు లేకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్లను, మున్సిపాలిటీలకు గ్రూప్ 1 అధికారులను కమిషనర్గా నియమించాలని తెలిపారు. మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమాపై అధ్యయనం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీలో వయసు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నారు. ఆస్తి పన్ను మదింపు కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించేందుకు అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించి భూమాతగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. మొదట సమస్యలపై అధ్యయనం కోసం ప్రభుత్వం కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ధరణి కమిటీ ఇప్పటికే పలు శాఖల అధికారులు, కొందరు కలెక్టర్లతో సమావేశమైంది.
ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పరిష్కార మార్గాలపై కమిటీ నేడు సీఎంకు వివరించనుంది. కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం త్వరలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ రాయితీ లబ్ధిదారులకు నగదు బదిలీ విధానాన్ని అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిలిండర్ ధర 955 రూపాయలు ఉంది. అర్హులకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న ప్రభుత్వం మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకులో బదిలీ చేయనుంది. గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో రాత్రి పౌర సరఫరాల శాఖ కమిషనర్ సమావేశం నిర్వహించారు. గ్యాస్ డీలర్లకు ఆయిల్ కంపెనీలు, కేంద్ర పెట్రోలియం శాఖ అనుమతులు వంటి సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్న పౌర సరఫరాల శాఖ లబ్ధిదారుడికి నగదు బదిలీ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. కొత్తగా తీసుకునే గ్యాస్ కనెక్షన్లకు ఈ పథకం వర్తించదు. పాత కనెక్షన్లలో ఆహార భద్రత కార్డులున్న వారికి అది వాడకంలో ఉన్న సిలిండర్లకే వర్తిస్తుంది. కస్టమర్ గత 3 ఏళ్లలో వాడిన సిలిండర్ల సగటు ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్యను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి 40 లక్షల మహిళా లబ్ధిదారులను సర్కార్ అర్హులుగా గుర్తించింది. నీటిపారుదల శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడంతో పాటు పునర్వ్యవస్థీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈఎన్సీల స్థాయిలో ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా శాఖకు మరో కార్యదర్శిని కూడా నియమించింది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఐఏఎస్ అధికారి పాటిల్ ప్రశాంత్ జీవన్ను ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. ఇంజనీర్ల విధులకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. కీలకమైన శాఖ కావడంతో పాటు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలు చాలా ఉన్న తరుణంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికలకు ముందే మేడిగడ్డ ఆనకట్ట కుంగిన పరిస్థితుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా విచారణ చేయించి నీటిపారుదల శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లను విధుల నుంచి తొలగించిన సర్కార్ ఈఎన్సీ జనరల్ మురళీధర్ను రాజీనామా చెయ్యాలని ఆదేశించింది. వారితో పాటు మరికొందరు ఇంజనీర్లపై కూడా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈఎన్సీ జనరల్ గా పరిపాలనా విభాగం ఈఎన్సీ అనిల్ కుమార్ కు, రామగుండం ఈఎన్సీగా జగిత్యాల చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరికొంతమంది ఇంజనీర్లపై కూడా చర్యలు ఉంటాయని ప్రభుత్వం అప్పట్లోనే పేర్కొంది. నీటిపారుదల శాఖపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి రంగానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికల్ని కూడా వివరించారు. ప్రాజెక్టులను పనుల ఆధారంగా వర్గీకరించుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే వాటిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రానున్న ఏడాది కొత్తగా 7 లక్షల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందుకనుగుణంగా ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చెయ్యాల్సి ఉంటుంది. వీటితో పాటు నదీ యాజమాన్య బోర్డులతో కలిసి పనిచేయాల్సిన, పరిష్కరించాల్సిన పలు అంశాలు ఉన్నాయి. ట్రైబ్యునల్, కేంద్రంతో అంశాలు తదితరాలపై కూడా దృష్టి సారించాల్సి ఉంది. దీంతో శాఖకు మరో కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. అన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకుని మరో ఐఏఎస్ అధికారిని కూడా శాఖకు కేటాయించారు. 2011 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి పాటిల్ ప్రశాంత్ జీవన్ ను నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ప్రశాంత్ జీవన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సివిల్ ఇంజనీర్ అయిన ప్రశాంత్ ను నీటిపారుదల శాఖకు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్లు సమాచారం. ప్రభుత్వ పరంగా రాహుల్ బొజ్జానే శాఖ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించనుండగా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రశాంత్ కు తగిన బాధ్యతలు అప్పగించనున్నారు. శాఖను మరింతగా బలోపేతం చేసేందుకు మరో ఐఏఎస్ అధికారిని కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్నట్లు చెబుతున్నారు. అందుకనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల ఖరారై అజెండాగా భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 120 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపైన ఈ భేటీలో చర్చించనున్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు.
తొలి జాబితాలో రాష్ట్రానికి చెందిన 10 మంది పేర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, ఆదిలాబాద్ సోయం బాపురావు, భువనగిరి బోర నరసయ్య గౌడ్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ డీకే అరుణ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మల్కాజ్గిరి స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, చాడా సురేష్ రెడ్డి, తూళ్ల వీరేందర్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి సీటు ఆశిస్తున్నారు. ఈటెలకు మల్కాజ్గిరి స్థానం కేటాయిస్తే రఘునందన్ రావుకు మెదక్ సీటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మల్కాజ్గిరి నుంచి మురళీధర్ రావుకు అవకాశం కల్పిస్తే ఈటెలను మెదక్లో బరిలో దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రం నలుమూలల్ని కేంద్ర మంత్రులు, భాజపా నేతలు చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ భారసపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ముందుకెడుతోంది. భాజపా విజయ సంకల్ప యాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది ముగింపు సభ అని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని విమర్శించారు. భారాస ఒక్క సీటు గెలిచినా వృధానే అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. రానున్నటువంటి 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత ముందుకెళ్లాలి. అవినీతికి వ్యతిరేకంగా ఎవరైనా సరే, వాడు ముఖ్యమంత్రి అయినా లేక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైనా, నా ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తి లేదని సందర్భంగా మనవేస్తాం. రానున్న రోజుల్లో అవినీతికి వ్యతిరేకంగా మా పోరాటం మరింత కొనసాగుతుంది. కుటుంబ రాజకీయాల వ్యతిరేకంగా మా పోరాటం మరింత కొనసాగుతుంది. దేశానికి విచ్ఛిన్నం చేసేటువంటి ఉగ్రవాద శక్తుల వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, వచ్చేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆశీర్వదించి ఆయనను మరొకసారి హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా తీసుకురావాల్సిందిగా కోరడం కోసమే నాతో చేపట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత త్వరలో జైలుకెడతారని కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే తెలిపారు. భాజపా విజయ సంకల్ప యాత్ర సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చేరుకున్న నేపథ్యంలో కార్నర్ మీటింగ్లో కేంద్ర మంత్రి తీవ్ర స్థాయిలో కాంగ్రెస్, భారాస పార్టీలపై ఆరోపణలు చేశారు. అవినీతి పరులంతా కలిసి ఇండియా కూటమి అంటూ ఒక గ్రూపును తయారు చేసుకున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ को नाश दो ही आदमी करेगा, एक युवराज करेगा और एक दूसरा ममता करेगी, और तीसरा जो जेल जाने की तैयारी उसकी भी है। ये केजरी बड़का घोटाला, और जिस घोटाला में, शराब घोटाला में, ये कविता भी जेल जाते जाते अभी रुकी हुई है, लेकिन ये भी बेल पर है, इसको जेल जाना ही होगा। कांग्रेस के लोगों ने कहा था कि मेरी सरकार बना दो और हम जेल भेज देंगे कविता को। आज 80 दिन में कौन सा जेल भेजे हो? 80 दिन कांग्रेस के हो गए इस तेलंगाना में। మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మోదీ మూడోసారి ప్రధాని కాకుండా ఏ పార్టీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. బాలానగర్ మండలం రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, ఉరుకొండపేట మీదుగా యాత్ర కొనసాగింది. మీ 6 గ్యారెంటీలకు ఏం చెప్తున్నాడు? 6 గ్యారెంటీలు చేయాలంటే పైన రాహుల్ గాంధీ రావాలంట. ఈ 17 సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా అమ్మా? 543 సీట్లన్నా 17 సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? 400 సీట్ల పైన మోదీ గారికి వస్తున్నాయి, మరి 17 సీట్లు వచ్చిందని ఎలా ఉంటాడు? ఈ రోజు రాహుల్ గాంధీ వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే ఒప్పుకుంటలేరు ఆయన ప్రధానమంత్రి అంటే. వాళ్లే చెప్తలేరు మాకు ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ అని ఎవరు చెప్తున్నారు? ఎవరన్నా? కాంగ్రెస్ కు ఓటేసినా ఏట్లేసినట్లే, మోర్లేసినట్లే. బీఆర్ఎస్ కు ఓటేసినా మోర్లేసినట్లే. భారతీయ జనతా పార్టీకి ఈ ఓటు దేశం కోసం. భాజపా విజయ సంకల్ప యాత్రలతో క్షేత్రస్థాయిలో కమలదళంలో కొత్త ఉత్సాహం వచ్చినట్లవుతోంది. ఎక్కడికక్కడ శ్రేణులు ప్రజల్లోకి వెళుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, డ్రగ్స్, ఆభరణాల పంపిణీపై పకడ్బందీగా నిఘా పెట్టాలని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.
రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులతో సీఈఓ వికాస్ రాజ్ సమావేశమయ్యారు. ప్రలోభాల నియంత్రణ కోసం నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని వికాస్ రాజ్ చెప్పారు. సరిహద్దులతో పాటు రాష్ట్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. గతంలో ఎదురైన ఆటంకాలను అధిగమించేందుకు జిల్లా స్థాయి అధికారులకు తగిన శిక్షణ ఇవ్వాలని వికాస్ రాజ్ తెలిపారు. సమావేశానికి పోలీసు, ఐటీ, ఈడీ, డిఆర్ఐ, ఎన్సీబీ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. నాలుగు రోజులు వైభవంగా జరిగిన మేడారం పరిపూర్ణమైందని ములుగు జిల్లా ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టర్ హోదాలో జాతర నిర్వహణ పర్యవేక్షించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటున్న ములుగు కలెక్టర్తో ఈటీవీ ముఖాముఖి. మేడారం జాతర పరిపూర్ణమైపోయింది. బుధవారం వేడుకోలు, ఇవాళ వీడుకోలు. ఈ 4 రోజుల సమయంలో భక్తుల తన్మయత్వము, ఎటు చూసిన ఆనందము, అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాటు చేసింది. మనతో పాటు జిల్లా పాలనాధికారి. ఈ 4 రోజుల ఘట్టం మీ జీవితంలో మొదటి అనుభూతి ఎలా అనిపించింది? ఈ ఘట్టం ఎలా పరిపూర్ణమైంది? ఎలా పూర్తి చేస్తాం? నిజంగా అంటే ఇంత దగ్గర నుంచి నేను మొదటిసారి దాన్ని అనుభవం చేశాం. గత జాతరలో నేను అదనపు కలెక్టర్గా బాధ్యత నిర్వహించినా కూడా నేను ఇది ప్రొసెషన్లో అంత స్ఫూర్తితో నేను పాల్గొలే. ఈసారి కన్నేపల్లి కానివ్వండి, చిలకలగుట్ట కానివ్వండి, వన్స్ ఇన్ లైఫ్ టైం అనుభవం. ఒక మనిషిగా, ఒక ఆఫీసర్గా అక్కడ ఎస్పీ గారి ద్వారా అక్కడ తుపాకతో ఫైరింగ్ తర్వాత ఇక్కడ నేను బుట్ట పెట్టడం, ఇక్కడ సమ్మక్క సార్లక్క తల్లి వచ్చిన తర్వాత అక్కడ మేము అంటే కలెక్టర్, ఎస్పీగా ఉండి మా బాధ్యత నిర్వహించడం ఒక ప్రత్యేక అనుభవంగా అనిపించింది. పంచాయతీరాజ్ శాఖ మాతెలు, మేమందరం అధికారులు, మేమందరం వేరే వేరే ప్రాంతంలో వచ్చి ఇక్కడ కలిసిమెలిసి వాళ్ళతో వాళ్ళ సంప్రదాయాన్ని అనుభవం చేయడం నిజంగా ఫస్ట్ ఇన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయింది. మేము ఐఏఎస్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మేడారం గురించి చదివేవాని. ఇప్పుడు దాన్ని కలెక్టర్గా నిర్వహించడం అంటే నేను నా అదృష్టం భావిస్తున్నాను. ఎప్పుడూ అనుకోలే ఇలా జరుగుతుంది. మేడం, సమ్మక్క సారక్క మహిళలు, పాలనాధికారి మహిళ అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది. మహిళలు ఏమన్నా చేయొచ్చు అనేది ఇలాంటి సమయంలో నేటి యువతకు, మెయిన్లీ మహిళలకు ఏం చూస్తారు? మణిగారు, నేను అనేది ఒకటే, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది మహిళలే, ఈ ప్రపంచాన్ని సృష్టించినది మహిళలే. ఆ పురుషులు చేయలేరు. మినిస్టర్ గారితో కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. కొంచెం ఫ్యామిలీని అప్పుడప్పుడు మిస్ అవుతున్నాను. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, 2 వారాలు అయింది తనని చూసి. ఒక తల్లి భావనతో నేను, ఎస్పీ గారు, మినిస్టర్ గారు, మేమందరం ఇక్కడ ఉన్నట్టు చాలా సంతోషంగా ఉంది. మేము ఏదైతే మా ఫ్యామిలీ పరంగా కొన్ని త్యాగాలు, కొన్ని కష్టాలు చూస్తున్నాము, కానీ అవి అన్నీ ఇంతమంది జనాల్ని చూసి వాళ్ళంతా సంతోషంగా ఇక్కడ ఉండడం అనేది ఆ మొత్తం న్యూట్రలైజ్ అయిపోతుంది. మేము చాలా హ్యాపీగా, చాలా అకంప్లిష్ అంటే మేము సాధించింది ఇది అని మేము ఎప్పుడూ మర్చిపోము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పనిచేశారు. ఇక్కడ మేము ఐటీడీఏ పిఓగా పనిచేశారు. ఇక్కడ కలెక్టర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంద్రవెల్లిలో నాగోబా జాతర పుష్యమి అమావాస్య నాడు ప్రారంభమవుతుంది. మేడారము మాఘ పౌర్ణమి నాడు ముగుస్తుంది. జీవితం అంటే చీకటి వెలుగుల సంకేతం కనిపిస్తుంది. కష్ట సుఖాన్ని పంచుకోవడం అనిపిస్తుంది. ఒక ఐఏఎస్ అధికారిగా ఈనాటి ప్రజలకు, ఈనాటి యూత్కు ఏం సందేశం ఇస్తుంది? మణిగారు, మీరు నన్ను ఆదిలాబాద్ నుంచి చూస్తున్నారు, కానీ నా ప్రయాణం స్టార్ట్ అయింది భద్రాచలం నుంచి. భద్రాచలంలో పర్ణశాల, ముఖోటి అవి అన్నీ చేసేటప్పుడు నేను యూత్కి కానీ అందరికీ, మహిళలకి కూడా నేను ఏ జాబ్ అయినా, ఏ ఉపాధి అయినా మనం ఎంతమందికి సంతోషం కల్పిస్తే, ఏదైనా వాళ్ళకి అవసరాలు కల్పిస్తే అదే అప్పుడు మన జీవితం కొంచెం మనం సాటిస్ఫై అవుతాము. అండ్ ఏది అయినా కష్టపడాల్సిందే, తప్పదు. మీరు షార్ట్ కట్ ఒకవేళ మీ మనసులో కోరిక ఉంటే ఇంకా షార్ట్ కట్తో ఉన్న యూ టర్న్ మీకు తెలియదు. ఆ కష్టాలు తప్పకుండా మీరు అనుభవించాల్సిందే. మీరు యంగ్ ఉన్నప్పుడు అనుభవిస్తే మంచిదే, లేదా మీకు పెద్ద వయసు అయ్యేటప్పుడు ఆ అనుభవం, ఆ చెడు అనుభవం, ఆ కష్టాలు ఉంటే అప్పుడు మీరు సహించలేరు. ఈ జాతర మీకు పూర్తిగా సక్సెస్ అయింది అనుకుంటున్నారా? మీరు చెప్పాలి మాకు. అయిందా కాదా మీరు చెప్పాలి. థ్యాంక్ యూ. జిల్లా పాలనాధికారి అభిప్రాయం అంటే వేడుకోలు వీడుకోల మధ్య 4 రోజుల ఘట్టం పరిపూర్ణంగా ముగిసింది. చాలా ఈ పండుగని స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా కష్టపడితేనే సుఖం ఉంటుందనే భావన కలిగించుకోవాలనే సూచన ఆమె నుంచి మొత్తం వినిపిస్తుంది. కెమెరామెన్ సూర్యంతో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో. దేశంలో ప్రతిభావంతులకు కొదువలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి వాల్ స్ట్రీట్
దుబాయ్ నుంచి షాంఘై వరకు భారత సీఈఓలు తమ నాయకత్వ లక్షణాలు, వ్యాపార కార్యదక్షతతో ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ బిట్స్ పిలానీ ఆవరణలో లాంచ్ ప్యాడ్ పేరిట నిర్వహించిన ఎంటర్ప్రెన్యూరియల్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్న నవతరం ఔత్సాహికులకు లాంచ్ ప్యాడ్ ఒక సువర్ణ అవకాశమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కోసం పెద్ద కలలు కంటూ విద్యార్థులు మార్పుకు ప్రతినిధులు కావాలని, నాయకులుగా అవతరించాలని సూచించారు. This Hyderabad city is a destination to many. This city has grown beyond proportion and it attracts people from across the country and also from outside. This has that ecosystem. My dear youngsters, connect with other entrepreneurs and then give a fillip to technology-enabled startups, particularly in sectors such as e-commerce, fintech, and health tech. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారికి దివ్య విమాన రథోత్సవం నిర్వహించారు. కళ్యాణ నారసింహుడు, ఆండాళ్ అమ్మవారిని అర్చకులు తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని నృత్యాలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కనుల పండువగా సాగింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు డిమాండ్లతో ఆందోళన చేస్తున్న రైతులు ఈ నెల 29 వరకు శంభు, ఖనౌరీల దగ్గరే తమ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీ చలోపై ఈ నెల 29న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. నేడు కొవ్వొత్తుల ర్యాలీ, 28న కేంద్రం దిష్టిబొమ్మల దాన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించాయి. రైతు శుభకరణ్ సింగ్ మృతికి కారణమైన హర్యానా పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నదాతలు స్పష్టం చేశారు. నిరసనలో పాల్గొన్న మరో రైతు దర్శన్ సింగ్ గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు. మరోవైపు రైతుల విషయంలో కాస్త మెత్తబడిన హర్యానా ప్రభుత్వం కర్షకులకు వ్యతిరేకంగా తెచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని ఉపసంహరించుకుంది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పంట రుణాలపై వడ్డీ మాఫీ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో ఏసియా జ్యువెలరీ పేరుతో ఏర్పాటు చేసిన ఆభరణాల ప్రదర్శన ఆకట్టుకుంది. సినీ నటులు ఆశురెడ్డి, శ్రవంతి, ప్రతి సుందర్తో పాటు పలువురు మోడల్స్ పాల్గొని ఈ ప్రదర్శన ప్రారంభించారు. విభిన్న రకాలైన ఆభరణాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా పేరొందిన పలు బ్రాండ్ జ్యువెలరీ సంస్థలు రూపొందించిన నూతన డిజైన్ ఉత్పత్తులు కొలువుదీరాయి. దాదాపు 100కు పైగా జ్యువెలరీ సంస్థలు ఈ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది.